నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఉపాధి హామీ పథకంలో మాస్టర్లు వేయకుండా నగదు చెల్లింపు జరిగినట్లు రోజ్గార్ దివస్ రికార్డులు సరిగా నిర్వహించలేదని సామాజిక తనిఖీలో భాగంగా అధికారులు గుర్తించారు. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలో మంగళవారం డ్వామా పీడీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ మాస్టర్లు వేయకుండా నగదు చెల్లింపు జరిగిందని, అందుకు గాను 7,000 రూపాయలు జరిమానా విధించడం జరిగిందని అన్నారు. అధిక చెల్లింపులకు గాను 15,000 రూపాయలు రికవరీ చేస్తున్నట్లు తెలియజేశారు. జూన్ నాటికి 10 కోట్ల రూపాయల పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిఓ శోభన్ బాబు, ఏపీడీ కోటయ్య నాయక్, ఎస్ఆర్పి చిరంజీవి, ఎంపీటీఓ స్వరూపరాణి, ఏపీఓ సంతోషం, పిఆర్ఏ ఈ హనుమంతరావు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. మొక్కలు కానీ 330 ఉన్నాయండి. అయితే వాటర్ పేమెంట్ వచ్చి ఎంబుక్ లో కలెక్టర్ రికార్డ్ చేసి పేమెంట్ చేశాం. తర్వాత అయితే 100% తగ్గింది మేడం. మైనర్ కెనాల్ 25 నుంచి మేడం మైనర్ కెనాల్ వెడల్పు తగ్గింది. 3 సేమ్ అండి 27 వరకు. అంటే రోడ్ వేయడం వల్ల ఎక్స్టెండ్ చేయడం వల్ల తగ్గిందని చెప్పారు. ట్రాన్స్ఫర్ 1 మీటర్ తగ్గింది మేడం. మైనర్ 8 మీటర్లకి చేశారు, పేమెంట్ ఇచ్చారు. మనకి 7 మీటర్లకి వస్తుంది. రోడ్డు ఫోటోలు ఇచ్చారు, పని చేసిన ఫోటోలు ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు రోడ్ చేయడం వల్ల 3 రోడ్ చేసాం. అవును. చేపంగూరు మండలానికి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని ఇక్కడ ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ గారు, ఎంపీడీ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, విజిలెన్స్ టీమ్, అదేవిధంగా ఎస్ఆర్పి బృందం వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. సో ఇందు మించువలే ఈ మండలంలో 10 కోట్ల రూపాయల వర్క్స్ టేకప్ చేశారు. ఎంజీఎన్ఆర్ లిస్టులో 21 గ్రామ పంచాయతీల్లోనూ ఈ పనులకు సంబంధించి ప్రజావేదికలో మనం ఈ మండలానికి సంబంధించి మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ఫైనాన్షియల్ కింద మనం ఏదైతే గుడ్ గవర్నెన్స్లో భాగంగా వీళ్ళు మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్స్ కానీ, జాబ్ కార్డ్స్ అప్డేషన్ కానీ, అదేవిధంగా రోజ్గార్ దివస్ కార్యక్రమాలు కానీ, నోట్ క్యాంప్ ఫొటోస్ కానీ, వర్క్ ఫైల్స్ మెయింటెనెన్స్ కానీ అవన్నీ కూడా మ్యాక్సిమం బాగున్నాయి. బట్ ఒక సబ్జెక్ట్లో రోజ్గార్ దివస్ అనేది కొంచెం ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ని కూడా కండక్ట్ చేయమని, వేతనదారులకి కూలీలు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఎప్పటికప్పుడు మినిట్స్ ప్రతి మంత్ కూడా నమోదు చేయమని సూచనలు జారీ చేయడం జరిగింది. మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నీ బాగున్నాయి. సో అదేవిధంగా ఫైనాన్షియల్ వర్క్ పరంగా మనం చూసినట్లయితే 10 కోట్ల రూపాయల్లో కూడా ఈరోజు సుమారు 15,000 రూపాయల వరకు రికవరీ వచ్చింది. బాగా చేశారు. బట్ రెక్టిఫికేషన్ కింద కొంత ఇక్కడ మనం ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. సో అది రెక్టిఫికేషన్ కింద మనం ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేస్తామంటే, ఈ ప్లాంటేషన్ కింద మనం ఇచ్చినటువంటి పొలాలకు సంబంధించి కొంత అక్కడ మొక్కలు లేకపోవడం అనేది జరిగింది. వీరు అయిన సందర్భాల్లో తిరిగి మొక్కలు నాటించమని చెప్పి మనం డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో తైవాన్ జామ ప్లాంటేషన్ ఇక్కడ పెద్ద ఎత్తున ఈ మండలానికి జామ మొక్కల పెంపకం అనేది హార్టికల్చర్లో ఉంది. అది పురుగు పట్టడం వల్ల కొన్ని రైతులు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి తెలియజెప్పారు మీటింగ్లో కూడా.
గ్రామసభకి వచ్చారు, మరియు ప్రజావేదిక కూడా వచ్చి మరి ఇది పెద్ద ఎత్తున ఇక్కడ వేశారు. అది పురుగు పట్టడం వల్ల మొక్కలన్నీ కూడా చనిపోవడం జరిగింది అని తెలియజెప్పారు. అది వాస్తవ పరిస్థితులు అనేది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి నుంచి సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయమని చెప్పడం జరిగింది. ఇక ముందు అటువంటి ఇతర దేశాలకు చెందినటువంటి జామ మొక్కల్ని మనం వేసి ప్లాంటేషన్ చేసేటంటే మనకి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నాటు జామని మొక్కల్ని దీంట్లో టేకప్ చేయమని చెప్పి వాళ్ళకి సూచనలు ఇచ్చి ఆ పనులకు సంబంధించినటువంటి వాటిని రెక్టిఫికేషన్లో పెట్టి ఇక ముందున్న కాలంలో అటువంటివి చేయకుండా సూచనలు జారీ చేయడం చెప్పడం జరిగింది. అందువలన ఇక్కడ రెక్టిఫికేషన్ 17 లక్షల రూపాయలకి వెళ్ళింది. సో మేము ముఖ్యంగా వాటికి సంబంధించి అదేవిధంగా కొన్ని మస్టర్డ్ మిస్టేక్స్ మనకి ఈ మండలంలో మనకి ఎక్కువ కనిపించింది. ఈ మస్టర్డ్ మిస్టేక్స్కి సంబంధించి సుమారు 7,000 రూపాయల వరకు కూడా మనం ఫైన్లు విధించడం జరిగింది. ఇక రానున్న కాలంలో అటువంటి మిస్టేక్స్ ఏమీ లేకుండా చేయమని కూడా సూచించడం జరిగింది. ఇది ఈ మండలానికి సంబంధించినటువంటి రెక్టిఫికేషన్ కానీ, ఫైన్స్ కానీ, అదేవిధంగా రికవరీస్ కానీ పొజిషను. సో ఏదేమైనప్పటికీ కూడా రానున్న కాలంలో మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ స్కీమ్ని చట్టబద్ధమైనటువంటి ఈ స్కీమ్ని మరింత పారదర్శకతతో గ్రామ స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనకి తెలియజెప్తున్నారు. కాబట్టి సో అందరి సిబ్బందికి, ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు, ఏపీ వీరందరి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు మెలకువలు తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్లు మరియు పారదర్శకంగా గ్రామాల్లో వర్క్స్ని ఇంప్లిమెంట్ చేయాలని. ఇప్పుడు సమ్మర్ సీజన్ రాబోతుంది కాబట్టి ఎస్పెషల్లీ వేతనదారులు కొంచెం ఈ బయట పనులకు వెళ్ళే సందర్భాలు కూడా ఉండవు. పొగాకు కోతలు ఇవి కూడా అయిపోయిన సందర్భాల్లో మరి రానున్న ఏప్రిల్, మే, జూన్లో కూడా మీరు ఎక్కువగా వేతనదారులకు గ్రామ స్థాయిలోనే పనులు కల్పించాలని నేను తెలియజేస్తూ సూచనలు జారీ చేస్తూ పనులన్నీ కూడా ఇక్కడ ఈ మండలానికి రీసెంట్గా కూడా సుమారు ఒక 10 కోట్ల రూపాయల పనులు శాంక్షన్స్ ఇచ్చాను నేను. నాకు ఐడియా ఉంది ఈ మండలానికి సంబంధించి. సో ఆ పనులన్నీ కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయమని ఇప్పుడు రాబోయే ఆర్థిక సంవత్సరానికి కూడా ఏప్రిల్, మే, జూన్లో కూడా గత 10 రోజుల క్రితం శాంక్షన్స్ ఇచ్చాము. అదేవిధంగా ఫామ్ ఫండ్స్ కూడా నీటి కోట్లు కూడా శాంక్షన్స్ ఇచ్చాము. అన్నీ టేకప్ చేయమని చెప్పి సూచనలు జారీ చేయడం జరిగిందండి. సో మరి ముఖ్యంగా ఇక్కడ జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో మండలాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళమని అందరికీ తెలియజేస్తూ గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మరి జెడ్పీడీసీ గారు అది కూడా ఇక్కడే ఉన్నారు, ఎంపీ గారు, వీరి ఆధ్వర్యంలో మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.